ఓం నమః శివాయ. కార్తీక పురాణం 14వ అధ్యాయం. మాస చతుర్దశి మహాత్మ్యము, మాస శివరాత్రి వ్రతఫలము. కార్తీక పూర్ణిమ దినమందు వృషోత్సర్గమును అంటే ఆబోతును అచ్చుపోయిట చేయని వారికి జన్మాంతరీయ పాపములు కూడా నశించును. కార్తీక వ్రతమందు మనుష్యలోకమందు దుర్లభము సులభముగా ముక్తినిచ్చినది. కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయవానికి 1,000,000 మార్లు గయాశ్రాద్ధములు చేసిన ఫలములు కలుగును. రాజా, స్వర్గమందు పితరులు మన వంశమందు ఎవడైనను కార్తీక పూర్ణిమ నాడు నల్లని గిత్తను గిత్తదుడును లేక ఆబోతును విడుచునా అట్లయినా మనము తృప్తి పొందుదమని కోరుచుందురు. ధనవంతుడు గాని దరిద్రుడు గాని కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయనివాడు యమలోకమందు అంతత మిశ్రమును నరకమును పొందును. కార్తీక పూర్ణిమ రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధమాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, మహాలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కోడెదూడను అచ్చుపోయిట మికిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సమార్గము సమానమని విద్వాంసులు వచించిరి. కాబట్టి కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవరుణ, మనుష్య రుణ, పితృ రుణముల నుండి విముక్తుడగును. కార్తీక పూర్ణిమ నాడు దక్షిణతో కూడా ధాత్రి ఫలమును దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభువగును. ధాత్రి ఫలమనగా ఉసిరిగబండు. కార్తీక పూర్ణిమ నాడు దీపదానమాచరించువాడు విగత పాపుడై పరమపదమునందును. కార్తీక మాసమందు దీపదానమాచరించువాని మనోవాక్కాయ కృతపాపములన్నీ నశించును. కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడగును. ఈశ్వరలింగదానము వలన సమస్త పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు లింగదానము చేయక మిగిలిన ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. కార్తీక వ్రతము అనంత ఫలప్రదము, సామాన్యముగా దొరకనిది కనుక కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృవేషమును తినకూడదని వస్తువులను భక్షించుట, శ్రాద్ధానమును సేవించుట అనగా భోక్తగా నుండుట, తిలదానమును గ్రహించుట ఈ 5 విడువలెను. కార్తీక మాసమందు సంగాన్నమును, శూద్రాన్నమును, దేవార్చకుల అన్నమును, అపరిశుద్ధాన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని అన్నమును, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్యయందు, పూర్ణిమయందు, పితృదినమందు, ఆదివారమందు, సూర్యచంద్రగ్రహణములందును రాత్రి భోజనము చేయరాదు. కార్తీక మాసము ఏకాదశి నాడు రాత్రింపగళ్ళు, వ్యతిపాత, వైద్యుతి మొదలైన నిషిద్ధ దినములందు రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయాంతకమును జయించవలెను గాని రాత్రి భోజనము చేయకూడదు. ఛాయాంతకమే రాత్రి భోజన ఫలమిచ్చును. కనుక రాత్రి భోజనము కూడని దినములందు కార్తీక వ్రతము చేయువాడు ఛాయాంతకమునే గ్రహించవలెను. ఛాయాంతకమనగా తన శరీరము కొలతకు రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ యతి విధవలకు ఛాయాంతకము విహితము. సమస్త పుణ్యములనిచ్చు కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించువాని పాపములు అనంతమగును. ఆ పాప విస్తారముని నిట్లు చెప్పగలను, చెప్పుటకు కూడా అశక్తుడును. కాబట్టి విచారించి కార్తీక వ్రతము ఆచరించవలెను. కార్తీక మాసమందు తలంబు కొనుట, పగలు నిద్రయు, కంచుపాత్రలో భోజనము, మఠాన్న భోజనము, గృహమందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద ఈ 7 జరపకూడదు. తైలాభ్యంగము తలంటుకొనుట. కార్తీక మాసమందు శారీర సామర్థ్యము ఉండియు గృహమందు ఉష్ణోదక స్నానం ఆచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు నదీ స్నానము ముఖ్యము, సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలెను. అట్లు నది ఉండనిచో తాటకమందు గాని, కాలువ యందు గాని, బావుల వద్ద గాని స్నానము చేయవలెను. తాటక కోపములందు స్నాన సమయాన గంగా ప్రార్థన చేయవలెను. ఇది గంగయందును, గోదావరి యందును, మహానదుల యందు అవసరము. గంగా, గోదావరి మొదలైన నదులు సన్నదిలో లేనప్పుడు తటాక స్నానము కర్తవ్యము. గంగనకు నమస్కరింపవలెను. పగలు చేయదగిన వ్యాపారములన్నీ చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దాని యందు శంకరుని ఉంచి
పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకముతోనూ మహాస్నానము చేయించి షోడశోపచారములతోనూ పూజించవలెను. తరువాత శంకరుని ఆవాహనము చేయవలెను. శంకరాయ ఆవాహనం సమర్పయామి. తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి. గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి. లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి. రుద్రాయ ఆచమనీయం సమర్పయామి. గంగాధరాయ స్నానం సమర్పయామి. ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి. జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి. కపాలధారిణి గంధం సమర్పయామి. ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి. పూర్ణగుణాత్మనే పుష్యం సమర్పయామి. తేజోరూపాయ దీపం సమర్పయామి. లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి. లోకసాక్షినే తాంబూలం సమర్పయామి. భవాయ ప్రదక్షిణం సమర్పయామి. కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా షోడశోపచారముల చేత శంకరుని పూజింపవలెను. పైన చెప్పిన నామములతో భక్తితో పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి పూజావసానమందు పార్వతీకాంత దేవేశ పద్మజార్చాంగి పంకజ అర్ఘ్యం గృహాన దైత్య రేదత్తం చేదమువాపతే అను మంత్రముతో ఆర్ఘ్యమునివ్వవలెను. ఇట్లు భక్తితో చేయువాడు ముక్తుడగును, సంశయము లేదు. రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వవలెను. ఈ ప్రకారము కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు 1000 సోమయాగములు, 100 వాజపేయాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. కార్తీక మాసమందు ఈ ప్రకారముగా మాసనక్త వ్రతమాచరించువాడు పాపములను సమూలంగా పరిహరించుకొనని నారదాదులు చెప్పిరి. కార్తీక మాసమందు మాసనక్త వ్రతము వలన పుణ్యం అధికమగును, సమస్త పాపములు నశించును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమున చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనము పెట్టిన ఎడల పితరులందరూ తృప్తినందుదురు. కార్తీక మాస శుక్ల చతుర్దశి యందు ఓరసపుత్రుడు తిలతర్పణమాచరించిన ఎడల పితృలోకస్తులైన పితరులు తృప్తినందుదురు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానమాచరించువానికి సంతతి విచ్ఛేదము కలగదు, సందేహము లేదు. కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఉపవాసమాచరించి శంకరుని ఆరాధించి తిలాదానం ఆచరించువాడు కైలాసమునకు ప్రభువగును. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయిన కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షమునందును. పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తములు చేసుకున్నవారు అగుతురు. ఇంతటితో కార్తీక పురాణం 14వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.